శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 174వ భాగానికి స్వాగతం సుస్వాగతం. భాగవత కథలు ఈ రోజుతోటి ఒక గొప్ప మలుపును తీసుకుంటున్నాయి. భాగవతంలో దశమస్కంధంలో ఒక గొప్ప మార్పుని చెందుతోంది ఈ కథాగమనం, భాగవత గమనం. శ్రీకృష్ణావతారానికి ప్రధానోద్దేశమైనటువంటి కంసవధకి ముహూర్త సమయం ఆసన్నమవుతోంది. ఈ విషయం గ్రహించిన నారద మహర్షి ఒకనాడు కంసుని ఇంటికి వచ్చాడు. వచ్చి, నువ్వు ప్రపంచమంతా తిరుగుతున్నావు, అన్ని చోట్ల చూస్తున్నావు, నిన్ను చంపేవాడు ఎవరా, ఆకాశవాణి చెప్పింది ఎవరిని గురించా అని, నేను ఒక దేవరహస్యం నీకు చెప్తా విను అంటాడు. అని యశోద కూతుర్ని కంది. శ్రీకృష్ణుడు దేవకీ గర్భ సంజాతుడు, బలరాముడు రోహిణీ కుమారుడు. ఆ ప్రభువులిద్దరూ గోకులంలో ఉన్నారు అని తెలియజేశాడు. ఆ మాటలు విన్న కంసుడు చాలా కోపంతో మహాద్భుతమైనటువంటి విషయమని కంపించిపోయాడు. నారదుడు చెప్పిన విషయాలన్నీ కంసునికి అన్నీ కొత్తవే, అందువలనే మహాద్భుతమని ఆశ్చర్యపోయాడు. తనకు ప్రాణగండం అయిన దేవకీదేవి అష్టమగర్భమైన కృష్ణుడు బతికి ఉండడంతో కంసుడు ఆగ్రహావేశంతో కంపించిపోయాడు. ఈ బక్క చిక్కిన వసుదేవుడు నన్ను ఎంత మోసం చేశాడు, అతన్ని వట్టిగా చంపడం సరైంది, పట్టుకుని చంపేయడమే సరైందని కత్తి చేపట్టుకుని వసుదేవుణ్ణి సంహరించడానికి వెడుతున్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, ఆగు, ఆ వసుదేవుణ్ణి చంపితే నీకు వచ్చి ప్రమాదం ఏమన్నా ఆగిపోతుందా? అసలు ఏం చేయాలో ఇప్పుడు ఆలోచించు, అంతే తప్ప దేవకీ వసుదేవుణ్ణి బంధిస్తాను, చంపేస్తాను ఇది కాదు చేసేది అంటే. అప్పుడు కంసుడు ఆగాడు. ఆ దేవకీ వసుదేవుల్ని కారాగారంలో బంధించాడు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే నారదుడు మెల్లిగా వెళ్ళిపోయాడు. తనకున్న బల సంపదనంతటిని పరిశీలించుకుంటున్నాడు. ఆ పరిశీలన చేసుకున్న తర్వాత యాగాన్ని నిర్వహిస్తున్నామనే నిమిత్తం మీద ఆ బలరామకృష్ణుల్ని మధురకు రప్పించి వారిని వధించడానికి గొప్ప ఏనుగు ఒకటి ఉంది వారి దగ్గర. ఆ కువలయ పీడనం చేసేటువంటి ఒక ఏనుగుంది. ఆ కువలయ పీడనం చేసే ఏనుగుని మామటివాడికి కూడా చెప్పాడు, నువ్వు జాగ్రత్తగా చూసి ఆ బలరామకృష్ణుల్ని ఏనుగు చేత వధించేలా చేయమన్నాడు. ఇంకా చాణూరుడు, ముష్టికుడు ఇలాంటి రాక్షసులను అందరినీ సమకూర్చుకుని ఎవరు వెళ్ళి తీసుకొస్తారు బలరామకృష్ణుని అని ఆలోచించి తన మిత్రుడైనటువంటి అక్రూరుణ్ణి పిలిపించాడు. అక్రూరుణ్ణి పిలిపించి ఇలా అంటున్నాడు, అక్రూరత్వముతోడ నీవు మనగా అక్రూరనామంబు నిర్వక్రత్వంబున చెల్లె మైత్రి సలుపన్వచ్చున్ నినుంచేరి నీవు అక్రోధుండవు మందలోన బలకృష్ణాభీరులు అస్మద్వినాశ క్రీడారతులై చెరింతురట యోజం తెచ్చి ఒప్పింపవే. నీవు క్రౌర్యం లేకుండా ఉండడం వల్ల నీకు అక్రూరుడనే సార్థక నామం సరిపోతుంది. నీతో మైత్రి చేయవచ్చు, నీవు కోపం లేనివాడివి. గోకులంలో ఆ బలరామకృష్ణులనే యాదవులు
నన్ను చంపాలనే ఆసక్తితో ఉన్నారట కదా, వారిని ఉపాయంతో తీసుకొచ్చి నాకు అప్పగింపాను. అప్పుడు అక్రూరుడు అంటాడు, వాళ్ళు వచ్చాక వాళ్ళని వధింపజేయిస్తా. వాళ్ళని వధించాక నేను ఇంకా తర్వాత వసుదేవుడు మున్నగ వారిని వధిస్తా. ఆ తర్వాత ఆ ముసలైన రాజ్యకాంక్షతోటి ఊగిపోతున్నాడు ఉగ్రసేనుడు మా తండ్రి, ఆయన కూడా వధించేస్తాను. ఇలాగ తన పథకాన్ని గురించి చెప్పి అక్రూరుణ్ణి బలరామకృష్ణుని తీసుకురమ్మనమని కోరాడు. అప్పుడు ఆయన అక్రూరుడు అంటున్నారు, పంపినన్ పోనివాడనే నృపాలక మానవులు ఎన్న తమ్ము ఊహింపరు దైవయోగంబుల ఇంచుక కానరు తోచినట్లు నిష్కంపగతిం చెరింతురు. అది కాదనవచ్చునే, ఈశ్వరేచ్ఛ తప్పింపగరాదు. నీ పగతుల బిడ్డలను తెచ్చెద పోయి వచ్చేదన్. ఓ రాజా, నువ్వు పంపిస్తే నేను పోక తప్పుతుందా? తప్పకుండా పెడతాను. మానవులు తమ శక్తిని సరిగ్గా ఊహించుకోలేరు, దైవలీలను కొంచెం కూడా తెలుసుకోరు. తమకు తోచినట్టుగా నిర్భయంగా వ్యవహరిస్తూ ఉంటారు. దాన్ని కాదనవచ్చా? ఆ కాదనలేను కదా, ఆ విధి నిర్ణయం తప్పించలేం కదా. నీకు విరోధి అయిన వసుదేవుని బిడ్డలను బలరామకృష్ణుల్ని నేను తీసుకువచ్చి నీకు అప్పగిస్తాను అని అక్రూరుడు చెప్తున్నాడు. అలా చెప్పి రథం ఎక్కి అక్రూరుడు బృందావనానికి వెళ్ళిపోతున్నాడు. కంసుడు కూడా సభాసదుల్ని కొలిపి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.